ఏమన్నా ముందుకు వెళ్లాల్సి ఉందా? మీకు అట్లాగే అర్థం అవుతుంది, నాకు వేరేగా అర్థం అవుతుంది. జగన్ అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు. అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా సింపతి వస్తుంది. అంటే అరెస్ట్ చేసే ప్రయత్నాలు కాదా మరి? చెయ్యరు. చేసే ఉద్దేశం ఉంటే ఆ రోజునే చేసి పడేసేవాళ్ళు. చెయ్యరు. లేకపోతే ఆ పడవ దాంట్లో నేను చేయొచ్చు, తిరుపతి దాంట్లో నేను చేయొచ్చు కదా. చెయ్యరు. చేస్తే ఆ కేసు నిలవదు, ప్లస్ సింపతి వస్తుంది. అలా కాకుండా ఈ పాయింట్ రైజ్ కావాలి బేసిక్ గా. ఓన్లీ పబ్లిక్ కోర్ట్ లో జడ్జిమెంట్ ఇప్పించేయాలి. వీళ్ళ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు, యాంకర్లుగా, ప్రజెంటర్లుగా, టీవీ ఛానల్, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అక్కడ. వాళ్ళకి అసలు అక్కడ వేరే ఇష్యూ ఏం అక్కర్లేదు. మనకి అదేది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత సిరియా, యెమెన్ ఇట్లాంటి చోట్ల కోర్టులు ఉంటాయి, వాళ్ళ మత కోర్టులు ఉంటాయి. ఇతను అల్లాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాడండి అని పెడతారు. ఏమయ్యా నువ్వు అన్నావంటే, సార్ నేను అట్లా అనలేదండి, నేను ఆ మతానికి చెందిన వాడిని కాదన్నానండి అన్నాడు అనుకోండి. అదిగో చెప్పారు కదా మేలా, ఈయన అంటే ఈ మతాన్ని అవమానిస్తున్నాడు, ఓకే దైవ దూషణ వేసి పరేయండి అండి, ఉరి, అంతే. అక్కడ ఎట్లయితే వాళ్ళ మత కోర్టులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని శిక్షిస్తారో, ఇక్కడ మన కోర్టులు, మన మీడియా కోర్టులు ఉంటాయి. వీటిల్లో వీళ్ళే ఆర్గ్యుమెంట్, రెండో ఆర్గ్యుమెంట్ ఉండదు ఇక్కడ. వన్ సైడ్ ఆర్గ్యుమెంటే ఉంటది, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంటే ఉంటది, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, అంతే అనమాట ఇక్కడ. అదే కదా. రైట్ రైట్ చూద్దాం.